ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట లూకాసు వార్త 10:30-35 వరకు. లోకంలో చాలా మంది సిరి సంపదలు మరియు పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా మనశ్శాంతి కరువై జీవితంలో నరకము అనుభవిస్తున్నారు. వారు శారీరక శ్రమ కంటే మానసికమైన క్షోభను 1000 రెట్లు అనుభవిస్తున్నారు. అటువంటి వారికి నిజమైన శాంతిని, క్రీస్తు మనకు ఇచ్చిన రక్షణను పంచటానికి మనము ఎంతగా ప్రయత్నిస్తున్నాము. యేసయ్య చెప్పిన ఈ ఉపమానంలో దొంగల చేతిలో దెబ్బలు తిని కొన ఊపిరితో ఉన్న వ్యక్తిలాగే చాలా మంది మానసికంగా అదే స్థితిలో ఉన్నారు. కోతెంతో విస్తారము కానీ పనివారు కరువయ్యారు అని యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం పొందుకున్న రక్షణను వారికి ప్రకటించి వారి గాయములకు కట్లు కడుతున్నామా? అటుపైన యేసయ్య చెప్పిన ఈ ఉపమానంలో మంచి సమరయుడు వలె దెబ్బలు తిన్న వ్యక్తిని సత్రముకు చేర్చినట్లుగా దేవుని సన్నిధికి వారిని నడిపిస్తున్నామా? మనకు తెలిసిన 2 మాటలు చెప్పి సత్రము యజమానికి అప్పగించినట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి వారిని అప్పగిస్తున్నామా? మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, మిగతా పని దేవుడే చూసుకుంటాడు.